హాయ్, దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం వైట్ కోడింగ్ అంటే ఏంటి, సో ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, అలాగే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అలాగే ఒక సింపుల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వైట్ కోడింగ్ జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. నాకు ఒక వెబ్ పేజ్ కావాలి. ఓకే, ఆ వెబ్ పేజ్లో నాకు క్లిక్ మీ అని చెప్పి క్లిక్ చేసినప్పుడు కలర్ రెడ్ అవ్వాలి, రెండోసారి క్లిక్ చేసినప్పుడు బ్లాక్ అవ్వాలి, రెడ్ అవ్వాలి, బ్లాక్ అవ్వాలి. ఓకే, సో నాకు ఈ వెబ్ పేజ్ కావాలి. నాకు యాక్చువల్గా కోడింగ్ ఐడియా లేదు, నాకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ రాదు. అప్పుడు నేనేం చేస్తాను, నా పక్కన ఒక డెవలపర్ని కూర్చోబెట్టుకొని నేను ఏమడుగుతాను, నాకు ఫస్ట్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చెయ్యి, అందులో హలో వరల్డ్ అని చెప్పి ఉండాలని అడుగుతాను. ఓకే, అతను హలో వరల్డ్ అని చెప్పి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి మనకు చూపించాడు. చూపించిన తర్వాత నాకు కింద ఒక బటన్ ఉండాలి, దాని మీద క్లిక్ మీ అని చెప్పి కావాలి అని చెప్పి చెప్పాను. అతను క్లిక్ మీ బటన్ కూడా పెట్టాడు. ఓకే, ఇది యాక్చువల్గా లెఫ్ట్ జస్టిఫై ఉంది, నాకు మిడిల్లో కావాలని అడిగాను, మిడిల్లో పెట్టాడు. అలాగే ఆ, ఈ బటన్ కూడా నాకు కలర్డ్ బటన్ కావాలని అడిగాను, కలర్డ్ బటన్ పెట్టాడు. తర్వాత నాకు దీని మీద క్లిక్ చేసినప్పుడు హలో వరల్డ్ అనేది నాకు రెడ్ కలర్లో మారాలి అని చెప్పాను. సో అతను జావా స్క్రిప్ట్ యాడ్ చేసుకుని కోడ్ని చేంజ్ చేసి మనకు చూపించాడు. మళ్ళీ క్లిక్ మీ అని క్లిక్ చేసినప్పుడు బ్లాక్ కలర్లో రావాలి, లేకపోతే గ్రీన్ కలర్లో రావాలి అని అడిగాను. ఓకే, అతను మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసుకొని నా పక్కన కూర్చొని డెవలప్ చేపిస్తున్నాను నేను. సో తీసుకుని అతను నాకు ఫైనల్గా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసి ఇచ్చాడు. సో ఇక్కడ నేను అతన్ని ఎలాగైతే అడుగుతున్నానో, ఓకే తెలుగులో అడుగుతున్నాను నేను అతనికి, ఇక్కడ హలో వరల్డ్ కావాలంటే చేసి పెట్టాడు కదా. సో ఇలా ఒక్కొక్క స్టెప్ అడిగేదాన్ని వైబ్స్ అంటాం అనమాట. ఓకే, వైబ్ కోడింగ్. ఇక్కడ మనం ఇలా పక్కన డెవలప్మెంట్ కాకుండా మనం ఎవరిని అడుగుతున్నాం అంటే ఏఐని అడుగుతున్నాం. సో నాకు ఇలా ఒక వెబ్ పేజ్ కావాలి, హలో వరల్డ్ కావాలి అని చెప్పి ఒక ఫస్ట్ వైబ్ ఇస్తున్నాం, అది క్రియేట్ చేసి ఇచ్చింది, దాన్ని టెస్ట్ చేసుకున్నాము. తర్వాత నార్మల్ ఇంగ్లీష్లో సో నాకు కింద బటన్ కావాలి, ఆ బటన్ క్లియర్ చేపెట్టమని మళ్ళీ అడిగాము, అప్పుడు మనకు బటన్ చేసి పెట్టింది. ఓకే, సో మరి ఇది ఎలా చేస్తాము, కర్సర్ని యూజ్ చేసుకుని చేద్దాం. తర్వాత అసలు దీని డెఫినేషన్ ఇవన్నీ కూడా చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ వైబ్ కోడింగ్లో మనకి సో మెనీ టూల్స్ ఉంటాయి. నేను ఇక్కడైతే కర్సర్ని యూజ్ చేస్తాను. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ వైబ్ కోడింగ్ వర్క్ ఫ్లో. సో ఇనిషియల్ ఒక వైబ్ ఇస్తున్నాను, క్రియేట్ ఏ సింపుల్ హెచ్టిఎంఎల్ ఫైల్. ఇట్ షుడ్ హ్యావ్ హెడింగ్ దట్ సేస్ హలో వరల్డ్ అండ్ బటన్ దట్ సేస్ క్లిక్ మీ. ఓకే, నేను ఈ వైబ్ ఇస్తున్నాను. మీకు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్, అప్పుడు వైబ్స్ ఇచ్చేటప్పుడు మనం పర్ఫెక్ట్గా అడగాలి, వీటిని ప్రాంప్ట్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఫస్ట్ వైబ్ ఇస్తున్నాను. సో దీని పర్పస్ నేను కర్సర్ని ఓపెన్ చేశాను. యాక్చువల్గా ఇది ఆల్రెడీ చేసింది ప్రోగ్రాము. సో మళ్ళీ కర్సర్ని, మీకు దాంట్లో కర్సర్ లేకపోతే కర్సర్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో కర్సర్ ఓపెన్ చేశాను. ఓకే, సో ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి కదా, ఇది వద్దు. యాక్చువల్గా ఏం చేస్తున్నానంటే క్లోజ్ చేసేస్తున్నాను. ఫైలు, క్లోజ్, ఫోల్డర్, రైట్. సో ఓపెన్ ప్రాజెక్ట్. సో నేను డెస్క్టాప్ మీద కొత్త ఫోల్డర్ని ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నాను. సో వైబ్ వైబ్ ప్రాజెక్ట్, రైట్, సెలెక్ట్ ఫోల్డర్. ఇక్కడ నేను నా ఫస్ట్ వైబ్ని ఇస్తాను, అంటే నా ఫస్ట్ ప్రాంప్ట్ది, రైట్. Create a simple HTML file. It should have a heading that says the hello world and a button says the click me, right. Planning next moves, listed directory, index.html. సో ఇది ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు మనం. వెబ్ యాప్ క్రోమ్ యూజ్ చేస్తున్నాను, రైట్. నాకు హలో వరల్డ్ పేజ్ క్రియేట్ చేసింది, క్లిక్ మీ బటన్. ఇప్పుడు నేను సెకండ్ వైబ్ ఇస్తున్నాను. సెకండ్ వైపు దట్స్ గ్రేట్. ఓకే, బాగా పనిచేసింది. నో మేక్ ఇట్ సో వెన్ ఐ క్లిక్ మీ బటన్ ద హలో వరల్డ్ టెక్స్ట్ చేంజెస్ టు ద కలర్ రెడ్. సో నేను ఫస్ట్ సారి క్లిక్ చేసినప్పుడు దాని కలర్ రెడ్గా మారాలి. ఓకే, సో దాని వైపు ఇస్తున్నాను. సో ఇక్కడ ఇస్తాము, ఎంటర్ చేసాం. ఓకే, ఎక్స్ప్లోరింగ్, రీడ్ ఇండెక్స్ హెచ్టిఎంఎల్ని రీడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ దానికి ఆ ఫంక్షనాలిటీ యాడ్ చేసింది. సో చెకింగ్ ద buttons, reading the links, no inter errors found. Okay, index.html, right. ఒకసారి బ్రౌజర్ రన్ చేసుకుని ఒకసారి రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేసి క్లిక్ మీ మీద క్లిక్ చేసాం, రెడ్ కలర్ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తాను, మారుతుందా, మారటం లేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, థర్డ్ వైపు ఇస్తున్నాను. సో ఓకే, ఐ వుడ్ లైక్ టు ఇంప్రూవ్ దిస్, కెన్ యూ మేక్ ఇట్ టాగుల్. The first click turn to text to red and the second click turns to black, black to black and the third runs red again. Okay, so నాకు టాగుల్ అవుతా ఉండాలి బ్లాక్ కి రెడ్ కి మధ్యలో.
కర్సర్ ఓపెన్ చేశాను. సో సేమ్ ఇంకో వైపు ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇలా మనం జస్ట్ ఇది ఒక సింపుల్ పేజ్ మాత్రమే. మీరు క్యాలిక్యులేటర్ యాప్ని డెవలప్ చేసుకోవచ్చు, ఏ యాప్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకో వీడియోలో మీకు ఒక చిన్న గేమ్ని పైథాన్లో చిన్న గేమ్ని డెవలప్ చేసి చూపిస్తాను. రైట్ అయిపోయింది. ఒకసారి రీలోడ్ చేద్దాం. సో బ్లాక్ ఉంది, క్లిక్ మీద రెడ్, మళ్ళీ క్లిక్ చేశాను, బ్లాక్ అయింది. ఓకే, సో నాకు ఇంకో కలర్ కావాలి. సో ఇనిషియల్గా నాకు గ్రీన్ కలర్ కావాలి. సో గ్రీన్ కలర్ ఉండాలి, క్లిక్ చేయగానే రెడ్లోకి రావాలి, తర్వాత బ్లాక్లోకి రావాలి. సో దాని పర్పస్ మనం ఇంకో వైపు ఇద్దాం. సో ద పేజ్ ఫస్ట్ లోడ్స్, ద టెక్స్ట్ ఈజ్ రీడెడ్. ఐ వాంట్ ఇట్ టు సో బ్లాక్, దట్ మనకు బ్లాక్లో వస్తుంది కదా, బ్లాక్ బ్లాక్లో వస్తుంది, దాన్ని గ్రీన్లో పెట్టినాం. రైట్, రైట్ అయిపోయింది. సరే రీలోడ్ చేద్దాం. గ్రీన్లో ఉంది, ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు రెడ్, తర్వాత బ్లాక్, రెడ్ బ్లాక్. ఇనీషియల్గా లోడ్ అయినప్పుడు మాత్రం గ్రీన్ కలర్లో. ఈ విధంగా మనం వైప్ కోడింగ్ చేద్దాం. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మీకు మీకు ఇంకా వైప్ కోడింగ్ అంటే డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్, వైప్ coding is a software development practice where you use generative AI to write, debug, and refine code. Instead of writing every line of code yourself, you act as a director or guide. Okay, so ఇప్పుడు నేను మనల్ని డైరెక్టర్ ఆర్ గైడ్ అంటున్నాం. యూ డిస్క్రైబ్ యువర్ గోల్ ఇన్ ప్లెయిన్ న్యాచురల్ ఇంగ్లీష్ వైబ్ and the AI generates the code for you. Okay, your job is to test the code and give the AI feedback until application works exactly యాజ్ యూ వాంట్. ఓకే, మనం దాంతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. మీ న్యాచురల్ లాంగ్వేజ్ ఏదైతే, కొంతమంది తెలుగులో కూడా వైబ్స్ క్రియేట్ చేయొచ్చు, లేదు ఇంగ్లీష్లో వైబ్స్, ఎక్కువగా ఇంగ్లీష్ బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, దిస్ అప్రోచ్ షిఫ్ట్ ఫోకస్ ఫ్రమ్ మెయిన్లీ రైటింగ్ సింటాక్స్ టు డిఫైనింగ్ ద డిజైర్డ్ అవుట్కమ్. ఓకే, సింపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాము. కీ క్యారెక్టరిస్టిక్స్ న్యాచురల్ లాంగ్వేజ్లో ఇచ్చుకోవచ్చు. ఇటరేట్ అంటే రిపీటెడ్గా రిపీట్ చేస్తూ ఉంటాం. సో అంటిల్ మనకు అవుట్పుట్ వచ్చేంత వరకు చాలా ఫాస్ట్గా మనకు అవుట్పుట్ ఇస్తుంది, చాలా ఫాస్ట్గా అవుట్పుట్ ఇస్తుంది. హై లెవెల్ ఫోకస్. సో మనం కోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయకోకుండా ఫంక్షనాలిటీ మీద ఎక్కువ పెట్టుకోవచ్చు. లో బ్యారియర్ టు ఎంట్రీ. సో ఇక్కడ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా సరిపోతుందిగా ఎవరైనా సరే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, అతను ఇంకో టెక్స్ట్ ఏదో, సో బటన్ క్లిక్ చేసినప్పుడు బటన్ కలర్స్ మార్చుకోవాలి, లేకపోతే బటన్ రెడ్ కలర్లో రావాలి, లేకపోతే ఇంకో లెటర్ రావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్గా చేసుకోగలుగుతారు కదా. ఓకే, సో తర్వాత రిస్క్. ఇక్కడ చూసుకున్నట్టయితే మరీ కాంప్లెక్స్, ఇది బ్యాంక్ ప్రాజెక్ట్ చేసేద్దాం, ఇలా చేయాలి అనుకుంటే కొద్దిగా రిస్క్లు ఎక్కువ ఉంటాయి, సెక్యూరిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో ఉండే కొద్ది ఈ వైప్ కోడింగ్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో. తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే, ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే చాలా చిన్న చిన్న అప్లికేషన్స్ని చాలా ఫాస్ట్గా మనం డెవలప్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా మీకు సో ఏం చేయించుకోవాలి, ఏం చేయాలని మీకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. తర్వాత మనకి వీటిలో కూడా చాలా ఎడిటర్స్ ఉన్నాయి. కర్సర్ అని చెప్పి, రిప్లిట్, జెడ్. సో ఇవి బేసిక్ ఎడిటర్స్. తర్వాత ఐడి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి మనకి, గిట్ హబ్, కోపైలట్, జెమిని కోడ్ అసిస్ట్, అమెజాన్ క్యూ డెవలపర్, అలాగే ట్యాబ్ 9. తర్వాత ఫుల్ స్టాక్ యాప్ జనరేటర్స్ వచ్చేసి ఎక్కువగా లవబుల్ వాడుతూ ఉంటారు, లవబుల్. సో Bolt.new, V0, ఇది కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. జనరల్ పర్పస్ AI చాట్ బోర్డ్స్ వచ్చేసి గూగుల్ జెమిని, చాట్ జీపీటీ, ఓపెన్ AI, క్లూడ్, అంతో. ఓకే, సో ఇవన్నీ కూడా మనం వైబ్ ప్రోగ్రామింగ్ గురించి వాడతాం, వైబ్ కోడింగ్ గురించి వాడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను వైబ్ కోడింగ్ యూజ్ చేసుకుని ఒక పైథాన్ గేమ్ను డెవలప్ చేసి చూపిస్తాను. దానికి ఎన్ని వైబ్స్, ఒక 5 to 6 వైబ్స్ ఇచ్చి దాన్ని మోడిఫికేషన్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.